హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈరోజు టమాటాతో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే 1 kg చికెన్కి కొలతలు చెప్తున్నా. నేనైతే 800 grams చికెన్ తీసుకున్నాను. 1/4 kilo టమాటాలు అండ్ 20 grams చింతపండు. ఇప్పుడు మసాలా దినుసులు కావాల్సినవి: 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్కలు, 4-5 లవంగాలు, గసగసాలు 1/2 స్పూను, 3 జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో ఇవి మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి. మసాలా మొత్తం అలా దోరగా వేగిపోయాక ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ మనం టమాటా ముక్కలు, చింతపండు వేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, అదే వాటర్తో ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని అలా కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను పసుపు యాడ్ చేస్తాను. నేనైతే 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. నేను మధ్యలో ఎక్కడ వేయను, ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా సాఫ్ట్గా అయిపోయాక వాటిని అలా వాటర్ అంతా వచ్చేసి సాఫ్ట్గా ఉడికిపోవాలి. టమాటా మొత్తం, చింతపండు కూడా దాంట్లో మగ్గిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిని యూజ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే చికెన్ ముక్కలు మొత్తం వేసేస్తున్నాను. 800 grams. నేను 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. అదే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మొత్తం, పసుపు మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. మనకు అది వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది. అలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మంచి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా మొత్తం మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అట్లనే అలా వాటర్ వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గనివ్వాలి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ రిలీజ్ అయింది కదండి, మళ్ళీ ఈ వాటర్ కొంచెం తగ్గిపోతుంది. అలానే మగ్గించుకోవాలి. అందులో ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది. ఒక్కోసారి మీకు వాటర్ వెళ్ళకపోవచ్చు, లేదా అంత సరిపోను కూడా ఉంటుంది. ముక్క అయితే అలా తుంపగానే సాఫ్ట్గా ఉడికిపోవాలి. అలా వచ్చిందంటే మనకి చికెన్ ఉడికిపోయినట్లే. ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. వాటర్ లేకుండా చికెన్ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా ఇప్పుడు ఆ మిగిలిన వాటర్ని పడేసుకొని మళ్ళీ కళాయిని క్లీన్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మళ్ళీ ఇప్పుడు అదే కళాయిని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నేను 1/2 kg ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి కొంచెం వేరుశనగ నూనె తీసుకోండి. కొంచెం వేడెక్కాక చికెన్ ముక్కలన్నీ వేయించేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి. దాంట్లో ఏమైనా వాటర్ ఉన్నా లేకుండా చూసుకోవాలి. ఆ చికెన్ ముక్కలు వేడెక్కేంత వరకు ఏం కలుపుకున్న అవసరం లేదు, ముక్క తునిగిపోతుంది. కొంచెం వేడెక్కాక గట్టిపడ్డాక మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. మరీ వేయించకూడదు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కలుపుతూనే ఉండాలి ఆ వేడెక్కిన తర్వాత. ఎందుకంటే మధ్యలో కొంచెం వేగకోకుండా అలాగే ఉంటాయి. మనం కలుపుతూ వేయించుకోవాలి. అలా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్లోనే పెట్టాను, నేను ఆఫ్ చేసుకోలేదు. కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా గోల్డెన్ కలర్లో రావాలి, మరీ మాడనివ్వకుండా. ఎందుకంటే ముక్క గట్టి పడుతుంది. మళ్ళీ అదే ఆయిల్లో 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేస్తున్నా. ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోండి. అలా 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. నేనైతే ఒక రెమ్మ కరివేపాకు వేసాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది. అలా కొంచెం అది పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు టమాటాను పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో. ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ అంతా
ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. మనకు పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఆ పచ్చడి అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నా. అదే 2 స్పూన్ల కారం కూడా 2 స్పూన్లు వేస్తున్నా. మీకు రుచికి తగ్గట్టుగా మీరు కారం ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. కొంచెం 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు నేను మసాలాని మిక్సీ పెట్టిన కదా, మొత్తం మసాలాని వేస్తున్నాను. ఆ మసాలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అలా 1 మినిట్ పాటు నేను మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మరి హై ఫ్లేమ్లో అవసరం లేదు. ఇప్పుడంతా మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్కి నేను చికెన్ పీసెస్ మొత్తం వేస్తున్నా. వాటిని మంచిగా కలిసే వరకు మంచిగా కలుపుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అదే సిమ్లో పెట్టుకొని అలాగే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేస్తుంది. 1/2 kg ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది 1 kg చికెన్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపిచ్చిగా దంచేసుకొని కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనము గాజు ఉన్న జాడీలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. తప్పకుండా టేస్టీ చికెన్ టమాటా పచ్చడి రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.